130 ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళారు. తొలుత త్రిపుర రాజధాని అగర్తల చేరుకున్నారు. అగర్తల నుంచి ఢిల్లీ సమీపం యూపీ గజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్నారు. ఇదంతా కూడా భారత వైమానిక దళానికి చెందిన C-17 C-130 ఎయిర్ క్రాఫ్ట్ నిలిపి ఉంచారు. షేక్ హసీనా ప్రయాణం చేసిన ఎయిర్ క్రాఫ్ట్లు కూడా అవన్నీ కూడా భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కదలికలు ఎప్పటికప్పుడు భారత నిఘా సంస్థలు పర్యవేక్షించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూపెట్టిన దృశ్యాలే మీకు మళ్ళీ చూడండి ఒకసారి. ఆ దృశ్యాలు మళ్ళీ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. ప్రధాని రాజీనామా చేయడంతో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఢాకా వీధుల్లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. నిరసనకారులంతా కూడా చారిత్రక ప్రదేశంలో ఒక్కసారిగా సంబరాలు చేసుకున్న దృశ్యం. ఇక హిండన్ ఎయిర్ బేస్ నుంచి ప్రస్తుతం ఆమె లండన్ వెళ్తారా, ఎక్కడికి వెళ్తారని మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. భారత నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాయి. ఉద్యోగాల రిజర్వేషన్ల అంశం ఎక్కడికి దారితీసిందో ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్లో స్వాతంత్ర సమరయోధుల వారసుల కోటాను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి ఆందోళనకారులు రెచ్చిపోయి తిరిగి దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేంతగా ప్రస్తుతం పరిస్థితులు మారాయి. నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ మద్దతుదారులు నిరసనకారుల మధ్య జరిగిన పరిస్థితి ప్రస్తుతం ఎక్కడికి దారితీస్తుందో మనకు అర్థం చేసుకోవచ్చు. 300 మంది ప్రాణాలు కోల్పోయారు. మామూలు హింస కాదు. బంగ్లాదేశ్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు మనకు అద్దం పడుతున్నాయి. నిరసనకారులు దుకాణాలకు నింపెట్టారు, బస్సులను తగలబెట్టారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అంతిమ పోరాటం పేరుతో నిన్నంతా కూడా సాగిన ఆ యుద్ధ వాతావరణం తిరిగి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసే వరకు దారితీసింది. రాజీనామా చేయడం కాదు, పూర్తిగా పరిస్థితి చేయి దాటిపోయి చేసేదేం లేక ఆమె దేశాన్ని విడిచి పారిపోయిన పరిస్థితి. ఎలాంటి సందేశం ఇవ్వకుండా దేశ ప్రజలకు ఆమె పారిపోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతానికి సైనిక పాలన కొనసాగుతుంది. ఇక మరి ఎక్కడికి దారితీస్తుంది, ఎటు వెళ్తుందనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. షేక్ హసీనా ఇల్లు లూటీ చేశారు. అసలు మామూలుగా కాదు. షేక్ హసీనా ఇంటిని ఆమె మిలిటరీ హెలికాప్టర్ ఎక్కి తప్పించుకోవాల్సిన పరిస్థితి. ఆమె చెల్లెలు షేక్ రెహానా కూడా ఆ పరిస్థితిలో ఉన్నారు. ఆమెతో పాటు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ జెండాలు ఊపుతూ ఢాకాలో అధికార నివాస ఘనభవన్ ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. అధికార నివాసంలోకి బలవంతంగా ప్రవేశించినటువంటి ఆందోళనకారులు చేసినటువంటి వింతలు అంతా ఇంత కాదు. చీరలు, దుప్పట్లు, ప్రధాని చీరలు తిప్పారు. షేక్ హసీనా వాడినటువంటి చీరలు, ఆమె వస్తువులు, వ్యక్తిగత సామాగ్రి, విలువైన వస్తువులు, గిఫ్ట్లు అన్నీ ఎత్తుకువెళ్తున్నారు. మొత్తం లూటీ చేశారు. ఆ నివాసం అంతా కూడా లూటీ చేశారు. ఖరీదైన కుర్చీలు, మంచాలపై సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. మరికొంతమంది అప్పుడే కిచెన్లో వండిన ఆహారాన్ని కూడా తింటూ ఆ వ్యక్తి చూడండి చికెన్ లెగ్ పీసులు తింటూ సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఆ కిచెన్లో, ఆ బఫెట్లో ఎంతమంది ఎగబడి తింటున్నారు. ఇదంతా కూడా శృతి మించింది అల్లర్లు. ఒక్కసారిగా ఆందోళనకారులు, విధ్వంసకారులు ఏ రకంగా ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో తెలియదు. కానీ బంగ్లాదేశ్ ప్రధాన నివాసం మాత్రం ప్రస్తుతం అలాంటి పరిస్థితులకే దారితీస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో అలాగే జరిగింది, శ్రీలంకలో అలాగే జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి. కిచెన్లో ఆహారం రెడీగా ఉండడంతో భోజనాలు ఎగబడి చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ని అయితే ఇక పార్లమెంటా అది సినిమా హాలా ఎలా అర్థం చేసుకోవాలి? ఆ రకమైన సిచ్యువేషన్. పూర్తిగా నిరసనకారులు ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ అంతా కూడా అదుపు తప్పింది. అల్లర్లు అదుపు తప్పడంతో ఒక్కసారిగా దేశమంతా కూడా ప్రస్తుతం ఇంకా కర్ఫ్యూ కొనసాగుతుంది. కానీ మిలిటరీ పాలకులు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఆధీనం తీసుకున్నారు. ఏం జరుగుతుందని ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మీకు చెప్పాను ఇందాక ఉదాహరణ. అప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తూ దానికి ఆ విజువల్స్ ప్రస్తుతం జత చేస్తూ అప్పుడు జరిగిన పరిణామాలు ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా జరిగాయంటూ నెటిజన్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా తిరుగుబాట్లు జరిగితే ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బర్మా, మయన్మార్లో ఏం జరిగిందో ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అదే జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం అవన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని దేశం విడిచి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. హెలికాప్టర్లు ప్రస్తుతం ఆమె గజియాబాద్ హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్నారు. C-130 ఎయిర్ క్రాఫ్ట్ ప్రస్తుతం భారత నిఘా దళాల పర్యవేక్షణలో ఉంది. అక్కడి నుంచి ఆమె లండన్ ఆశ్రయం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా ఆమె లండన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత్ అయితే ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. తొలుత అగర్తలా చేరుకున్నారు. అక్కడి నుంచి హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ఎయిర్ క్రాఫ్ట్ను భారత నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు కనిపెడుతున్నాయి.
ఎన్ఐఏ అజిత్ దోవల్ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి ఇంకా ఏం జరగబోతుంది? బంగ్లాదేశ్లో మధ్యంతర పాలన ప్రస్తుతానికి ఎవరు అధికారం చేపడతారు? మిలిటరీ పాలకుల ఆధీనంలో ఉంది, మిలిటరీ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం బంగ్లా ఆర్మీ సిచ్యువేషన్ తమ అదుపులోకి తీసుకుంది. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటని మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అయితే భారత్ మాత్రం తమ రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని చెప్తోంది. మరోవైపు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు రక్షణ శాఖ పరిశీలిస్తోంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది. బీఎస్ఎఫ్ కూడా సరిహద్దుల్లో పహారా కాస్తోంది. ఏం జరుగుతుందనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం పర్యవేక్షిస్తుంది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు ప్రధాని వస్తుంది. ఎస్, కానీ అక్కడ మరొక తాజా వార్త అంతోంది. అల్లర్ల ముసుగులో హిందువులపై ఊచకోత జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ టెంపుల్లో 2 పూజారులను చంపివేసినట్టుగా కూడా తాజాగా వస్తున్న వార్తలు బట్టి అంతోంది. హిందువులపై ఊచకోత జరుగుతున్నట్టుగా కూడా తాజాగా అంటున్న సమాచారం. అల్లర్ల ముసుగులో, ఆందోళనకారుల ముసుగులో విధ్వంసాలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో ఇంకా కంటికి కనబడని విధ్వంసం ఎంత జరిగింది, అసలు ఏం జరుగుతుందని మాత్రం ఇంకా బయట ప్రపంచానికి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇంకా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. వేలాది సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బంగ్లాదేశ్లో ఇంకా రోడ్లపైన తిష్ట వేసిన పరిస్థితి. మరి ఆర్మీ ప్రస్తుతానికి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. బంగ్లా అధికారిక టీవీ అయిన బీటీవీని కూడా, బంగ్లాదేశ్ టీవీ ఛానల్ ఆఫీసు కూడా పూర్తిగా బద్దలు కొట్టారు. పూర్తిగా ఇవన్నీ కూడా గత వారమే జరిగిన పరిస్థితి. కానీ నిన్న జరిగిన అల్లర్ల నేపథ్యంలో, అంతిమ యాత్ర పేరుతో జరిగిన ఈ అల్లర్ల పేరుతో పూర్తిస్థాయి విధ్వంసం, పూర్తిస్థాయి దేశమంతా కూడా అదుపు తప్పింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ సైనిక పాలకుల ఆధీనంలో కొనసాగుతుంది.